నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే అయితే దాదాపు 80% అయితే పూర్తయింది. ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని చోట్ల రేషన్ కార్డులకు సంబంధించి 100% సర్వే కూడా పూర్తయినట్లు సమాచారం అయితే వస్తుంది. ఇక రేషన్ కార్డుల పంపిణీపై త్వరలో నిర్ణయం నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులు. సర్వే పూర్తి నివేదిక సిద్ధమంటూ ఇక్కడ అంబర్పేట నుంచి అయితే న్యూస్ వచ్చింది. జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ 16 పరిధిలో రేషన్ కార్డుల దరఖాస్తుల సర్వే పూర్తయింది. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులపై ఇంటింటి సర్వేను జీహెచ్ఎంసీ పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా చేపట్టారు. దరఖాస్తుదారుల యొక్క స్థితిగతులు, ఆదాయాలు, ఆస్తులు పరిశీలించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపించారు. సర్వేలో గుర్తించిన అర్హులకు రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో జీహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ మొత్తం కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇక ఆయా డివిజన్లలో చూస్తే జీహెచ్ఎంసీ సర్కిల్ 16, అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లగుంట, గొల్నాక, అంబర్పేట, బాగంబర్పేట డివిజన్లు, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్లోని కాలనీలు, బస్తీల్లో నివాసం ఉండేవారు ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 16 నుంచి 21 వరకు రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తుదారుల మొత్తం ఇంటింటికి వెళ్ళి సర్వే అయితే నిర్వహించారు. ఇంకా ఎవరింటికైనా సర్వేకి వెళ్ళి సర్వే చేయకపోతే మీరందరూ కూడా వెంటనే మీ డిప్యూటీ కమిషనర్ని కలవండి. కలిసి మీ యొక్క ఫిర్యాదును కానీ మీ యొక్క దరఖాస్తును కానీ ఇవ్వండి. వెంటనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మీ ఇంటిని కూడా సర్వే చేసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి మీ ఇంటి సర్వే మిస్ అయితే మాత్రం వెంటనే ఇటు ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ రేషన్ కార్డుల కోసం కానీ మీ సర్వే మిస్ అయితే హైదరాబాద్ వారందరూ కూడా మీ ఏరియా డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి సంప్రదించండి. ఇక డివిజన్కు 3 బృందాలు. రేషన్ కార్డుల దరఖాస్తుల సర్వే కోసం ఒక్కో డివిజన్కు 3 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 3 సభ్యులున్నారు. ఒక్కో డివిజన్లో 9 మంది చొప్పున 6 డివిజన్లో కలిపి 54 మంది సిబ్బంది సర్వే చేపట్టి పూర్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన పేదలను గుర్తించారు. డివిజన్ల వారీగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా కూడా రూపొందించారు. ఇక జోనల్ కమిషనర్కు జాబితా పంపించామని చెప్పేసి ఇక్కడ మారుతి దివాకర్, ఉప కమిషనర్ జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ 16 గారు అయితే తెలియజేస్తున్నారు. సర్వే పూర్తి చేసి అర్హుల జాబితాలతో కూడినటువంటి నివేదికను జోనల్ కమిషనర్కు అందజేశాం. జాబితా ఆధారంగా అర్హులైన వారికి రేషన్ కార్డుల పంపిణీ జరగనుందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ వస్తుంది. ఇక దాదాపు హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులు ఉన్నాయి. ఈ 150 వార్డులకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లపై రేషన్ కార్డులపై ఫిబ్రవరి మొదటి వారంలో వార్డు సభలు కూడా నిర్వహిస్తారు. ఇంకా ఎవరైనా మీ ఇంటి సర్వే రాకపోతే వెంటనే మీ డిప్యూటీ కమిషనర్ని కలిసి అప్లై చేసుకోండి. మీకు ఫోన్ నెంబర్ కలవకుండా ఉన్నా కానీ కలిసేటట్లు చేసుకోండి. మీ వార్డు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో, అధికారులతో టచ్లో ఉండండి. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో 150 వార్డుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో, కంటోన్మెంట్ ఏరియాలో వార్డు సభలు నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ సభలన్నీ పూర్తయ్యాయి. ఇంకా మరొకసారి కొత్త అప్లికేషన్ రావడంతో మళ్ళీ అప్లై చేసుకున్నారు. మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఫిబ్రవరి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి ఫైనల్ లిస్టు సిద్ధం చేస్తారు. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందరికీ వస్తాయి. కాబట్టి ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ అందిస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.